నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ముంబైకి చెందిన సినీ నటి హీరోయిన్ను ఆ పార్టీ నేత జగన్ మోచేతి నీళ్లు తాగే పోలీసు ఉన్నతాధికారులు ఏ రకంగా వేధించారనే విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నాళ్ళు వారికి భయపడిపోయి సైలెంట్గా ఉండిపోయిన బాధితురాలు తాజాగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తనను, తన ఫ్యామిలీని ఎలా కిడ్నాప్ చేశారో బాధితురాలైన హీరోయిన్ కాదంబరి జత్వానీ చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. తన ఇంట్లోకి చొరబడి బెదిరింపులకు గురి చేసిన పోలీసులు అందరి నుంచి ఫోన్లు, ట్యాబ్లను అక్రమంగా లాగేసుకున్నారని, ఆధారాలన్నింటినీ ట్యాంపర్ చేశారని తెలిపారు. 70 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారని, 40 రోజులు విజయవాడ జైల్లో ఉంచారని గుర్తు చేసుకున్నారు. ముంబైలో 6 కోట్ల విలువైన తన ఇంటిని, ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి వేధించారని ఆరోపించారు. చివరకు రోజువారీ ఖర్చులకు అప్పు చేయాల్సిన దారుణమైన పరిస్థితి కల్పించారని వివరించారు. ఈ వ్యవహారం వెనుక ఏపీకి చెందిన పెద్ద లీడర్లు ఉన్నారని, భారీగా డబ్బులు వెచ్చించి తమను అక్రమ కేసుల్లో ఇరిగించారని వెల్లడించారు. ఓ భయంకరమైన కుట్రలో తనను బాధితురాలిగా చేశారని వాపోయారు. పోలీసుల వేధింపుల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు 6 నెలల పాటు నిద్రపోలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని ఓ టీవీ ఛానల్లో బుధవారం ఆమె మాట్లాడారు. తన కుటుంబాన్ని చంపేస్తామని, తనను కనిపించకుండా చేస్తామని బెదిరించారని వాపోయారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా ఉందంటూ భయపెట్టారు. విజయవాడ పోలీసులు నాపై పెట్టిన అక్రమ కేసుల వల్ల నా జీవితం, నా కెరియర్, నా కుటుంబం, లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నోయిడా, ఢిల్లీ, బెంగాల్, యూపీ ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో నా మీద తప్పుడు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా నాకు పరిచయం. నన్ను పెళ్లి చేసుకుంటానని 2015లో చెప్పాడు. అతను క్రిమినల్ అని, పెళ్లైన 14 నెలలకే భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయిందని తెలిసి నేను అతనితో మాట్లాడడం ఆపేశాను. దాంతో నాకు అతడి నగ్న సెల్ఫీలు పంపించి వేధించేవాడు. అసభ్యకర, అశ్లీల మెసేజ్లతో నన్ను హింసించేవాడు. అలాంటి క్రిమినల్ ఓ ఫోర్జరీ పత్రం ఆధారంగా నాపై ఫిర్యాదిస్తే ఏపీ పోలీసులు నాపై అక్రమంగా కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న ఆస్తిని నేను 2020లో కొన్నా. కానీ 2018లో నేను అది కొన్నట్టు ఫోర్జరీ డాక్యుమెంటు క్రియేట్ చేశారు అని బాధితురాలు ఆపోయారు. తనపై ఫోర్జరీ కేసు పెట్టిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్పై, తన ఫ్యామిలీని హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు బాధితురాలు.